ఆప్షన్ ట్రేడింగ్ బేసిక్ సిరీస్ డే 3 లో ఆప్షన్ ట్రేడింగ్ లో అసలు ప్రీమియం అంటే ఏంటో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఒక కాంట్రాక్ట్ బేస్డ్ ట్రేడింగ్, అంటే కాంట్రాక్ట్స్ మీద ఈ ట్రేడింగ్ అంతా రన్ అవుతూ ఉంటుంది. అయితే అలా కాంట్రాక్ట్ అనేది మనం తీసుకోవాలంటే కనుక మనం ముందుగానే కొంత ప్రీమియం అనేది సెల్లర్ కి పే చేయాలి. సో ఓవరాల్ గా దీన్నే ప్రీమియం అంటారు. అంటే ఎలా అంటే బయ్యర్ అనేవాడు సెల్లర్ కి కొంత అమౌంట్ అనేది ముందుగానే చెల్లించాలి. ఆ అమౌంట్ నే ఆప్షన్స్ భాషలో మనకి ప్రీమియం అని అంటారు. అయితే బయ్యర్ అనేవాడు ఈ ప్రీమియం అనేది ఎందుకు చెల్లించాలంటే సెల్లర్ అనేవాడు ఒక కాంట్రాక్ట్ ని ఇష్యూ చేస్తాడు. ఆ కాంట్రాక్ట్ లో నీకు కూడా రైట్ కావాలంటే కనుక నువ్వు ముందుగానే కొంత ప్రీమియం అనేది చెల్లించాలి. సో బయ్యర్ అనేవాడు ఆ ప్రీమియం అనేది చెల్లించిన తర్వాత సెల్లర్ కి మరియు బయ్యర్ కి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన తర్వాత అండర్లయింగ్ అసెట్ ఏదైతే ఉందో దాని మూవ్మెంట్ ని బట్టి ఒకరికి ప్రాఫిట్ మరొకరికి లాస్ అనేది వస్తుంది. అయితే బయ్యర్ అనేవాడు ఎంత ప్రీమియం అనేది చెల్లించాలనేది ఇప్పుడు క్లారిటీగా సింపుల్ గా ఎగ్జాంపుల్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ అనేది అప్సైడ్ మూవ్మెంట్ జరుగుతుందని ఆప్షన్ బయ్యర్ అనేవాడు కాల్ ఆప్షన్ ని బై చేశాడు అనుకుందాము. ఆ ప్రీమియం ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నిఫ్టీ లాట్ సైజ్ చూసుకుంటే 50 అనుకుందాము. అయితే 50 × 100 = 5000 రూపీస్ అనేది ఆప్షన్ బయ్యర్ అనేవాడు ఆప్షన్ సెల్లర్ కి పే చేయాలి. అయితే ఇలా పే చేసిన తర్వాత ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నిఫ్టీ అనేది నీకు అనుకూలంగా మూవ్ అయ్యింది అనుకో, అంటే బయ్యర్ కి అనుకూలంగా అప్సైడ్ మూవ్మెంట్ జరిగింది అనుకో, ఆటోమేటిక్ గా బయ్యర్ ఎవరైతే ఉన్నారో అతనికి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ అనేది నీకు అగైనెస్ట్ గా మూవ్ అయింది అనుకో, అంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్మెంట్ జరిగింది అనుకో, ఆటోమేటిక్ గా అవతల సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతనికి ప్రాఫిట్ వస్తుంది. నువ్వు ఏదైతే ప్రీమియం చెల్లించావో చూసావా, సో అతనికి అదే ప్రాఫిట్. అంటే ముందుగా కొంత నువ్వు ప్రీమియం చెల్లించావు కదా, ఆ ప్రీమియం అనేది ఆప్షన్ సెల్లర్ కి ప్రాఫిట్ కింద వస్తుంది. అదే ఆప్షన్ బయర్ కి అయితే అతను కాంట్రాక్ట్ ఇష్యూ చేసినప్పుడు కొంత అమౌంట్ అనేది పే చేస్తాడు. ఆ అమౌంట్ అనేది నీకు ప్రాఫిట్ కింద వస్తుంది. సో ఓవరాల్ గా మనీ అనేది ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందుకని ఆప్షన్ ట్రేడింగ్ అనేది పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ మీద ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గాని మీ అందరికీ ప్రీమియం అంటే ఏంటో క్లారిటీగా క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్ గా టాపిక్. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే కనుక మన అకౌంట్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.